సంగారెడ్డి పట్టణం బైపాస్లోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అరుణ్ గురుస్వామి నిర్వహణలో అయ్యప్ప స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మరియు కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు కొకండ శ్రీశైలం గురుస్వామి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్, కోశాధికారి ప్రేమ్ సాగర్, కార్యనిర్వాహక కార్యదర్శులు గోపాల్, అరుణ్ కుమార్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మమరీ సంగదేవతాం దుర్దాం ఈశ్వరీం వందే అడివి నిమ్లగాలయాం భూతనాథ సదానందాం సర్వభూతదయాభరా రక్షరక్ష మహాబాహో సహస్రే శుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు శుభదినం, శుభ సమయం, శుభస్థలం. శ్రీ ఈ యొక్క పరిస్థితిలో స్వామివారి పునఃప్రతిష్ఠ కార్యక్రమం అతి వైభవంగా జరుగుతూ ఉన్నది. సంగారెడ్డి గ్రామవాసి అందరూ ఎంతో ఉత్సాహంగా చూసిన పునఃప్రతిష్ఠ అంటే రీ ఎనర్జీ, పరివర్తనం అయిపోయారు స్వామివారు ఉపదేవులు. ఈ యొక్క శోభగదు నామ సంవత్సరంలో పూజ, అభిషేకం, అర్చన, దేవాలయ దర్శనం, తీర్థయాత్ర, హోమం, ధ్యానం అన్ని విశేషమైన సంవత్సరం ఈ శోభగదు నామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఒక గ్రామంలో ఒక అయ్యప్ప స్వామి దేవాలయం పునఃప్రతిష్ఠ చేస్తున్నారంటే ఆ గ్రామంకు చాలా మంచిది, గ్రామ రక్ష. కాబట్టి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధిని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి శరణం. మన సంగారెడ్డి పట్టణంలో బైపాస్ రోడ్లో గల ధర్మశాస్త్ర పూర్ణపుష్కలాంబ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో పాంచాన్నిక దీక్షతో సేవాగమోక్త ప్రకారంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి అరుణ్ గురుస్వామి వారి యొక్క ఆశీర్వచనం మేరకు, వారి యొక్క సూచన మేరకు ఆలయంలో విశేషంగా స్వామివారి యొక్క పునఃప్రతిష్ఠ మహోత్సవము మరియు కుంభాభిషేక మహోత్సవము 16 మంది వేద బ్రాహ్మణోత్తములచే, 4 వేదాల పండితుల చేత, ఆగమ పండితుల చేత విశేషంగా 5 రోజుల దీక్షతో పూజా కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. మొదటి రోజున గోపూజతో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి యాగశాల ప్రవేశము, భూతబలి, విఘ్నేశ్వర పూజ, శైవశుద్ధి మహాపుణ్యాహవాచనము, పంచగవ్యారాధన, దీక్షా కంకణధారణ, అఖండ దీపారాధన,
తదనంతరం పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి నవరత్న దేవాలయం నుంచి స్వామివారి ఆలయం వరకు బాజా భజంత్రీల చేత విశేష మేళ తాళాలతో స్వామివారి యొక్క విగ్రహాలన్నీ కూడా గ్రామ ప్రదక్షిణగా ఆలయానికి తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు సాయంత్రము మరలా పుట్ట వద్దకు వెళ్ళి పుట్టమట్టిని తీసుకొని వచ్చి శశాస్త్రీయంగా అంకురారోపణ అనే కార్యక్రమాన్ని చేసి ఆ తదనంతరం మహావేదిక ఆవాహన, ఆ తదనంతరం అగ్ని ప్రతిష్టాపన అంటే హోమాన్ని వెలిగించడం. హోమం వెలిగించడము అంటే జమ్మి చెక్క రావి చెక్క నుంచి తీసినటువంటి నిప్పు చేత శాస్త్రం చెబుతుంది, శమీగర్భాధరణే సూర్యకాంతాదు ద్విజగృహాదు. హోమాన్ని చేసేటువంటి నిప్పు జమ్మి చెక్క రావి చెక్క నుంచి వచ్చినటువంటి నిప్పు చేతైనా హోమం చేయమని చెప్పింది. లేదంటే సూర్యకాంతికి ఎదురుగా భూతద్దం పెట్టి ఆ సూర్యరశ్మి చేత వచ్చినటువంటి నిప్పు చేతైనా కూడా హోమ కార్యక్రమం చేయమని చెప్పింది. ద్విజగృహాదు నిత్యం అగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మణి గృహం నుంచి అయినా నిప్పు తీసుకొని హోమ కార్యక్రమం చేయమని చెప్పింది. మరి శాస్త్రం ఏదైతే మొట్టమొదటిగా జమ్మి చెక్క రావి చెక్క నుంచి తీసిన నిప్పు చేత హోమ కార్యక్రమం చేయమని చెప్పిందో ఆ విధంగా అగ్ని ప్రతిష్టాపన చేసుకొని మూలమంత్ర హోమాలన్నీ చేసుకొని స్వామివారి యొక్క వాహనమైనటువంటి తురగవాహనాన్ని బొమ్మగా వేసి ధ్వజారోహణ అనే కార్యక్రమంతో మొదటి రోజు కార్యక్రమాలు ముగిసినాయి. ఆ రెండో రోజు వాస్తు పూజ, వాస్తు పర్యజ్ఞీకరణము, లక్షణోద్ధారణ, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆలయాలన్నిటికి కూడా బలిహరణ, గ్రామశాంతి చేయడం జరిగింది. ఆ రోజు సాయంత్రము ఆ విగ్రహాలన్నిటి కూడా జలాదివాసంతో రెండో రోజు కార్యక్రమాలన్నీ ముగిసినాయి. ఆ తదనంతరం మూడో రోజు విశేషంగా శాలార్చన. ఆ యాగశాల చూస్తే ఏదో పందిరి అనుకుంటాం. ఆ శాలలో ఉన్నటువంటి స్తంభాలలో, ఆ తడకళ్ళల్లో వేసినటువంటి ముళ్ళల్లో కూడా దేవతలు కొలువై ఉంటారట. ఆ శాలకు శాలార్చన చేసి విగ్రహాలన్నిటి కూడా ధాన్యాదివాసంతో మూడో రోజు కార్యక్రమాలన్నీ ముగిసినాయి. ఆ తదనంతరం నాలుగో రోజు స్వామివారికి విశేషంగా 1000 కలశాలు ఆవాహన చేసి ఆ తదనంతరం స్వామివారికి ఈ 3 రోజులు కూడా ఒకరోజు సూర్యయంత్ర ఆరాధన, రెండో రోజు శ్రీచక్రారాధన, చండీ సప్తశతి హోమము, మూడో రోజు సుదర్శన ఆవాహన, అదేవిధంగా సుదర్శన హోమంతో నాలుగో రోజున ఆ స్వామివారికి విశేషంగా పంచశయ్యాది వాసము, వస్త్రాలలో, పుష్పాలలో, ఫలాలలో, డబ్బులలో ఆ స్వామివారిని పడుకోబెట్టడం జరిగింది. మరి చివరి రోజున ఈ రోజు 5వ రోజున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తమున 3 గంటల 1 నిమిషములకు స్వామివారి యొక్క సువర్ణ యంత్ర విగ్రహ ప్రతిష్టా మహోత్సవము అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఆ తదనంతరం అరుణ్ గురు స్వామివారి చేతుల మీదుగా యాగశాలలో యజ్ఞేశ్వరుడికి మహాపూర్ణావతి, అదేవిధంగా ఆ ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తి అయినటువంటి అయ్యప్ప స్వామివారికి కుంభాభిషేకము, విశేషంగా సహస్ర కలశాభిషేకము, ఆ శిఖరాలకు కూడా కుంభాభిషేకము, ఆ తదనంతరం పరివార దేవతలందరికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. ఆ తదనంతరం స్వామివారి యొక్క విశేషమైనటువంటి అమృతవాక్యాలన్నీ కూడా విని ఆ అరుణ్ గురు స్వామివారి యొక్క ఆశీర్వచనాలన్నీ కూడా భక్తులందరూ కూడా పొందడం జరిగింది. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో పట్టణ వాసులే కాకుండా ఎంతోమంది ప్రజలు ఈ 5 రోజులు కూడా విశేషంగా పాల్గొని ఆ అయ్యప్ప స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించినారు. అంతేకాకుండా 5 రోజులు కూడా ఇక్కడ నిత్యం కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమాన్నంతా కూడా ఆలయ కమిటీ సభ్యులు విశేషంగా ఏర్పాటు చేసి ఉన్నారు. కనుక భక్తులంతా కూడా ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొని అనుగ్రహాన్ని పొంది తరించినారు. కావున ఇలాంటి అవకాశం దొరికిందంటే పూర్వజన్మ సుకృతం, దైవానుగ్రహం ఉంటేనే, ఇలాంటి గురువుల యొక్క అనుగ్రహం ఉంటేనే మనకు కలుగుతుంది. కనుక ఎల్లవేళలా మన హిందూ హైందవ ధర్మం వర్ధిల్లాలి అంటే నిరంతరం కూడా ఇలాంటి వైదిక కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనసావాచా కర్మణ మనస్ఫూర్తిగా గురువు గారి యొక్క సమక్షంలో మిమ్మల్ని అందరినీ కూడా మరీ కోరుచుంటాను. స్వామియే శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం బైపాస్ రోడ్ సంగారెడ్డి ఈ నెల 24 నుంచి ఈ రోజు వరకు 28 గురువారం వరకు మహాకుంభాభిషేకము, సహస్ర కలశాభిషేకము అయింది. ఇప్పటి వరకు 24 తారీఖు నాడు అయ్యప్ప స్వామి విగ్రహము, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నాగలింగేశ్వర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అన్ని మహా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ఈరోజు అరుణ్ గురుస్వామి కరకమలముల చేత
విగ్రహ ప్రతిష్ట జరిగింది స్వామి. ఇప్పటి వరకు రోజు గణపతి హోమము మరియు అయ్యప్ప స్వామి అభిషేకాలు, ఇప్పుడే సుదర్శన హోమము, చండీ హోమము రోజు మార్నింగ్ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు హోమాలు అయినాయి. ఈరోజు లాస్టు. ఈరోజు అయ్యప్ప స్వామి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట ఇప్పటివరకు అయినాయి. అయ్యప్ప స్వామి, గణపతి స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, మానస లక్ష్మీదేవి, నవగ్రహాలు, 18వ బడి ఇవన్నీ పునఃప్రతిష్ఠ చేశాం స్వామి. ఈరోజు సాయంత్రం మహాపడిపూజ శిలాది ఉంది. మొదటి పడిపూజ అరుణ్ గురుస్వామి కరకమలముల చేత 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి తిలకించి ఇట్టి కార్యక్రమం తిలకించగలని కోరుచున్నాము. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం, బైపాస్ రోడ్, సంగారెడ్డి. ఈ నెల 24 నుండి కూడా ఎంతో ఘనంగా పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు చివరి రోజు. ఈరోజు యంత్ర ప్రతిష్ఠ మరియు కలశాభిషేకం, సాయంత్రం మహాపడి పూజ ఉంటుంది స్వామి. స్వాములందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. ఇప్పటివరకు మీకు సమాచారం అందించిన మా సహోదరులతో పాటు అందించిన విషయాలే కాకుండా సాయంత్రం మహాపడి పూజ కొత్తగా నిర్మించిన 18వ బడి పడికి అరుణ్ గురుస్వామి గారి చేతుల మీదుగా మహాపడి పూజ జరుగుతుంది. కాబట్టి అందరూ స్వాములు దయచేసి తప్పకుండా అటెండ్ అయ్యి ఆశీర్వాదాలు తీసుకోవాలని మనం స్వామి శరణం, స్వామి శరణం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.